అందులో హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. ఇవాళ నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నానండి. ఎందుకంటే నా 10th ఫ్రెండ్ అక్కడే ఉంటుంది. వాళ్ళది వాళ్ళ గృహప్రవేశం. సో గృహప్రవేశానికి అయితే వెళ్ళాలి. అండ్ తన కోసం శారీ కొందామని చెప్పేసి సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి. అండ్ ఈ షాపింగ్ మాల్ నాకు కొంచెం దగ్గరలో ఉంటుంది. చాలా మందికి అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం అనగానే చాలా సంతోషం ఉంటుందండి. బట్ నాకు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళగానే ప్రేమగా దగ్గరికి తీసుకునే అమ్మ నాన్న ఇద్దరు లేరు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ముందుగా అమ్మ వాళ్ళ ఇంటి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందండి. అండ్ అమ్మ వాళ్ళ ఇంటి వంక చూస్తున్నప్పుడల్లా మనసంతా ఏదో బాధతో నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. 5 years అవుతోందండి అమ్మ చనిపోయి. అమ్మ బాగా గుర్తొచ్చిన ప్రతిసారి, మా అమ్మ ఒళ్ళో పడుకోవాలనిపించిన ప్రతిసారి ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి తనవి తీరా ఇల్లుని చూసుకొని వస్తుంటానండి నేను అప్పుడప్పుడు. మా వారికి ఎర్లీ మార్నింగే బందోబస్తు డ్యూటీ పడిందండి. ఇంకా తను ఎలాగో ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తారు. ఆలోపు ఇంట్లో పనులన్నీ చేసుకొని రెడీగా ఉంటే ఇంకా తను వచ్చి రాగానే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్ని పనులు చేసుకొని సిద్ధంగా ఉన్నానండి. అండ్ తను రాగానే ఫస్ట్ షాపింగ్ మాల్కి వెళ్ళి శారీ అయితే కొన్నాను. షాపింగ్ మాల్ నుండి ఇంటికి వచ్చాక ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయామండి. ఇంకా స్టార్ట్ అయ్యే మూమెంట్లో మా వారికి మళ్ళీ ఇంకొక బందోబస్తు డ్యూటీ పడిందండి. ప్రతి పోలీసు కుటుంబంలో ఇవన్నీ ఎప్పుడు జరిగే విషయాలేనండి. ఇలా ఎన్నో సార్లు జరిగింది నాకైతే. అండ్ ఫైనల్గా తన కోసం ఈ బ్లూ కలర్ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. నా ఫస్ట్ డెలివరీలో నా శ్రీహాన్ బాబు పుట్టినప్పుడు కూడా అంతేనండి. అండ్ బ్రాహ్మణ్స్ అతను తన కోసం ఒక పూజ చేయించాలని చెప్పినప్పుడు సరే అని ముహూర్తం కూడా అంతా ఫిక్స్ చేయించుకున్నాము. తీరా ముహూర్త సమయానికి మా వారికి వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చేసి వెంటనే రమ్మని చెప్పేసరికి నన్ను ముహూర్తం మధ్యలోనే వదిలేసి తను ఒక్కరు వెళ్ళిపోయారండి. అండ్ ఇంకా చిన్న బాబుని ఎత్తుకొని నేను ఒక్కదాన్ని పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజు నేను చాలా బాధపడ్డానండి. అంటే మా బాబుకు చేసుకునే మొదటి పూజలో కూడా మా వారు పక్కన లేకపోయేసరికి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదండి, మా ఇంట్లో జరిగే ఎన్నో శుభకార్యాలు మా వారు లేకుండానే అలా జరిగిపోతూ ఉంటాయండి. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా పోలీసు కుటుంబాలు ఉంటే మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసే ఉంటారు కదా అండి. నేను ఉంటున్న ప్లేస్ నుండి మా అమ్మ వాళ్ళ విలేజ్కి, అదే మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి వెళ్ళాలంటే ఈజీగా 2-3 వెహికల్స్ అయితే చేంజ్ చేయాలండి నేను. అండ్ ఇంకా అలాంటి రిస్క్ ఏం పడొద్దని చెప్పేసి నేను ఉంటున్న ప్లేస్ నుండి అక్కడి వరకు కూడా ఆటో బుక్ చేశారండి. అండ్ నేను శ్రీహాన్ బాబు ఆటోలోనే వెళ్ళాము. ఇంకా ఫైనల్గా అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యామండి. తన కొత్త ఇంట్లో అన్ని పూజలు అయితే చేయించుకుంది. సత్యనారాయణ వ్రతం, ఇంటి లగ్నం, నవగ్రహ పూజ, హోమం ఇలాంటివన్నీ చేయించుకుందండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మన వీడియోని ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.